బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏడాది పాపని నేలకోసి కొట్టాడు ఓ కసాయి తండ్రి. మరి వింటుంది నిజమే. ఏడాది పాపని నేలకేసి కొట్టాడు ఓ తండ్రి. ఎంత మృగంలా ప్రవర్తించాడో చూడండి. వాడు తండ్రి కాదు, వాడు అసలు మనిషే కాదు. తాగిన మైకంలో మృగంలా ప్రవర్తించాడు. సూర్యాపేటలో ఘటన చోటు చేసుకుంది. నాగారం మండలం కొత్తపల్లికి చెందినటువంటి వెంకటేష్ నాగమణి దంపతులకి ఒక పాప, ఏడాది పాపతో కలిసి ప్రియాంక కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇక్కడ కనిపించినటువంటి ఈ వ్యక్తే నిందితుడు. తన కన్న కూతురునే తాగిన మైకంలో నేలకోసి కొట్టి చంపినటువంటి ఒక దుర్మార్గుడు ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తే. నిన్న రాత్రి పీకల్ దాకా తాగొచ్చాడు. సోయి సొంపు లేదు, కనీసం కట్టుకున్న బట్టలు కూడా సోయలేదు. చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉందో పాప, ఎంత ముద్దు ముద్దుగా, ఎంత బుజ్జు బుజ్జుగా ఉందో చూడండి ఆ పాపని. ఆ చిన్న పాపని ఎలా కొట్టాలనిపించిందో ఈ దుర్మార్గుడికి. నేలకేసి కొట్టాడంట. అయితే పీకల్ దాకా తాగొచ్చి భార్యను కొడుతూ ఉంటే ఇంట్లో గొడవ జరుగుతోంది. తన కళ్ళెదితే తల్లిని కొడుతుంటే చూస్తూ ఊరుకుంటుండే ఆ పాప ఏడుస్తుంది ఏం చేయలేక. ఈ ఏడుపు బయటికి వినిపిస్తే ప్రాబ్లం అని చెప్పి ముందుగా ఏడుపు వినిపించకుండా మూతి నొక్కి పట్టుకున్నాడంట. మొహం పైన చేయి వేసి మూతి నొక్కి పట్టుకున్నాడంట. ఆ తర్వాత భార్య అడ్డుకుందని పాపను నేలకేసి కొట్టాడట కిరాతకుడు. ఆ మొహాన్ కేసి నొక్కుతూ ఉంటే, ఆ చిన్న పాపని మూతి కేసి నొక్కుతూ ఉంటే భార్య వద్దని చెప్పి అడ్డుకున్నందుకు ఆ పాపను నేలకేసి కొట్టాడంటే దుర్మార్గుడు. ఆసుపత్రికి తీసుకెళ్లి లోపే ఆ చిన్నారి మరణించింది. ఎంత ఎంత వీణ్ణేం చేస్తే బాగుంటుంది మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. ఈ దుర్మార్గుడిని, ఒక ఏడాది పాపని నేలకేసి కొట్టి ఆ పాప మరణానికి కారణమైనటువంటి ఒక తండ్రి, వీడు తండ్రి, స్వయాన తండ్రి, ఆ పాపని కన్నటువంటి ఒక తండ్రి, కన్న తండ్రి ఆ పాపని నేలకేసి కొట్టాడంటే ఎంత దుర్మార్గంగా, ఎంత నీచంగా, ఎంత నికృష్టంగా వ్యవహరించారు అర్థం చేసుకోండి. సో మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్స్ నేను చదువుతాను. వీడి నిజంగా మనిషి కాదు. ఇక అంతకుమించి మాట్లాడడానికి ఏం లేదు. ఇంకా నాకు చాలానే మాట్లాడాలని ఉంది, బట్ ఈ న్యూస్ రూమ్లో ఉన్నాను కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను. ఆ పాప ఒకసారి పీసీఆర్ ఆ పాప ఫోటో ప్లే చేయండి. ఆ పాప ఎంత ముద్దు ముద్దుగా, చిన్న చిన్నగా, చక్కగా బొట్లు పెట్టుకొని ఎంత చక్కగా కనబడుతుంది చూడండి. ఇవాళ రేపట్ల లక్ష్మీదేవిలా కొలుచుకుంటున్నారు ఆడపిల్లల్ని. ఆ చిన్న పాప ఏం తప్పు చేసింది? నువ్వు తాగకని చెప్పిందా? నువ్వు చచ్చిపోరా నాన్న అని చెప్పిందా? లేకుంటే నువ్వు చావకరా నాన్న అని చెప్పిందా? ఏం చెప్పిందా పాప? కనీసం మాటలు కూడా రావు కదా. తన తల్లిని కొడుతూ ఉంటే ఏం జరుగుతుందో తెలియక అరుపుల కేకల మధ్యలో ఏడ్చింది. ఏడ్చినటువంటి ఆ పాపని నోరు మూసి నొక్కి ఆ అమ్మాయిని అదివి పెట్టడమే కాకుండా, ఆ పాపను అదివి పెట్టడమే కాకుండా భార్య అడ్డుకుంటుందని చెప్పి నేలకేసి కొట్టాడంట. వీడిని కొట్టాలి ఫస్ట్ నేలకేసి. తల ఓ కాలు ఓ చెయ్యి ఒకవైపు లాగి నేలకేసి కొట్టాలి. పిల్లలు లేక చాలామంది అవస్థలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. వీడికి కన్న కూతురు ఎంత ముద్దుగా ఉంది చూడండి. ఆ పాప చక్కగా ఆ ఎర్రని గౌన్ వేసుకొని, నుదిటిన కాటుక పెట్టుకొని, కళ్ళకు కాటుక పెట్టుకొని, బుగ్గన ఒక కాటుక పెట్టుకొని ఎంత చక్కగా బుజ్జుబుజ్జుగా ఉంది చూడండి. ఆ పాపని ఎలా చంపాలనిపించింది దుర్మార్గుడికి. ఎంత చక్కగా ఉంది చూడండి పాప. కనీసం ఆ పాప ఏడుస్తుంటే జాలి కలగలేదా నీ గుండెకి? నీ గుండెకి కనీసం నేను కన్న తండ్రిని కదా, నాకు జాలి కలగలేదా? నీకు అంతలా కోపం వస్తే నీ తల్లి తీసుకొని గోడకు బాదుకోకపోయినావు, ఓ కత్తి తీసుకొని నీ అంత నువ్వే మెడ నరుక్కోకపోయినావు. నీకు అంత కోపం ఉంటే, అంత బాధ ఉంటే, ఆ చిన్న పాప ఏం తప్పు చేసింది దుర్మార్గుడు. ప్రస్తుతానికి నిజంగా ఈ వార్త చెప్పడానికి నాకు కూడా కొంత ఇబ్బందిగానే ఉంది. మా ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు. శిల్ప, సో అప్డేట్స్ ఏంటి? అసలు ఆ తండ్రి ఎందుకింత కిరాతకంగా ప్రవర్తించాడు? ఒకసారి అంతకంటే ముందు రైట్ ఒక్కసారి ఆ పాప తల్లి అండ్ బంధువులు మాట్లాడుకొచ్చారు. ఎంత గుండెలు పగిల ఏడుస్తున్నారు. ఒకసారి వాళ్ళ మాటలు విందాం. పాపకు 11 నెలలే. మా ఆయన పేరు వెంకటేష్. రాత్రి తాగొచ్చి నన్ను కొడుతుంటే ఆ బాబు లేచి ఏడ్చింది. ఏడుస్తుందని పక్కన వాళ్ళు వింటారని నోరు మూతి నేను చెయ్యి తీసేసిన నన్ను నెట్టేసింది. నేను గోడకు పోయి తగిలినా. నేను లేచి వచ్చేసరికి కాళ్ళు పట్టుకొని నేలకేసి వీకిండు. 2 మాటలు వీకిండు. ఇంకా పలకలేదు, ఎత్తుకున్న అలవడిపోయింది.
తాగొచ్చి అది ఇది అంటుంటే వాళ్ళ అక్క ఫోన్ చేస్తే వచ్చింది, ఆమె గార్చింది, ఇటు తాగొచ్చి ఎట్టా అది ఇదని అర్థం. నేనేమన్నా అక్క పడుకుంటా అన్నాడు. ఆమె ఇంటికి పోయింది. ఆమె పోగానే ఇంక గొడవ వేసుకొని ఇటు కొరికిండు. కొరికితే నేను ఏడుతున్నా, ఏడుతుంటే బుజ్జిలేసి ఏడుతుంది. పక్కన వాళ్ళు ఇంట్లో నోరు మూసిండు. మూస్తే నేను తీసేసిన చేతులు అంతే. ఇంకా పాప ఏడుతుందని ఆ పిల్లని కొట్టి చంపిండు. ఏం లేదు, తాగి నన్ను ఇప్పుడు అల్లా ఇంతే సైకిల్ ప్రవర్తిస్తాడు. ఏం చేస్తాడు ఆయనకే తెలియదు. ఏది ఉంటే అది మగలు కొడతాడు, ఏది ఉంటే అది తీసుకొని కొడతాడు. ఇంకా అదంతా మీ ప్రభుత్వానికి వదిలేస్తారు. నాకు జరిగిన అన్యాయం 11కి అట్లా ఫోన్ చేసిన సార్, 10:57కి ఏమో ఫోన్ చేసి మా మరదలకి ఇద్దరికి ఉంది సెల్లు. మా మరదలు లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ మా తమ్మునికి చేసిన, లిఫ్ట్ చేయలేడు. మళ్ళీ మా మరదలు చూసుకొని నాకు మళ్ళీ ఫోన్ చేసింది. వదిన మీ తమ్ముడు అన్న నిన్న ఆర్డర్ ఏమన్నా మళ్ళీ ఏమన్నా పంచాయతీ పెట్టుకుంటారా అని నేను అడిగిన సార్. అడిగితే ఏం లేదులే వదిన, అన్నం తింటుండు, పడుకోలే వదిన అని మా మరదలు చెప్పింది. సరేలే అని నేను సెల్ ఆడబెట్టి ఇట్లా అడ్డం అడిగిన మంచం మీద. మళ్ళీ ఫోన్ చేసింది, వదిన మిన్నుగా చంపిండు, వదిన మిన్నుగా నేల కోసి కొట్టిండు, వదిన మిన్ను చచ్చిపోయింది, వదిన రా వదిన అన్నది. ఇక అదే స్పాట్ లో ఉరికిపోయినాను సార్. అంతే, నాకు ఎదురుగా మా మరదలు మా కోడలు ఎత్తుకొని వచ్చింది సార్, అంతే. చూడండి ఆ తల్లి ఎంతలా ఏడుస్తుందో. ఆ పాప పేరు మిన్ను అంట. నా పక్కన కనిపించిన ఫోటోలో ఉన్నటువంటి ఈ దుర్మార్గుడే, ఈ నీచుడే ఆ పాపను చంపింది. ఆ మిన్ను అనేటువంటి ఆ చిన్న పాపను చంపింది ఈ దుర్మార్గుడే. వీడిని ఎలా శిక్షిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఎందుకని అంటున్నానంటే, కన్న కూతుర్ని కనీసం ఆ పాప ఏడుస్తుంటే ఆ పాపను చూసైనా వదిలిపెట్టాలి కదా. నీ భార్య అడ్డుకుంటూ నోరు నొక్కుతుంటా అని చెప్పి ఆ పాపను నేలకేసి కొట్టడం వెనుక ఎంత పిచ్చి, అసలు మనిషివే నాకు అసలు అర్థం కాదు.